Hi, hello, namaste. Welcome back to Aims Dare to Success YouTube channel. Today I want to discuss with you addition of vectors chapter nanna. Already I have uploaded 3 chapters. Already I have uploaded 3 chapters. Number 1, functions, complete core concepts along with the tricks. Second chapter, mathematical induction along with the problems, also some problems explained. Third chapter, matrices. So maximum tricks also explained, functions, mathematical induction, matrices, core concepts అయిపోయినాయన్న. సో మీరు ఒకవేళ లైవ్లో ఉన్న వాళ్ళు ఒకవేళ తర్వాత వచ్చినా కానీ సో ఇట్లా డైలీ వన్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మంచిగా నేర్చుకోండి నన్న. ఓకే, టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మీకు ఇప్పుడు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అమ్మ. ఈ చాప్టరు ఎంసెట్కి, ఈప్సెట్కి, ఎంసెట్ ఫర్ తెలంగాణ, ఈప్సెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇంకా ఐఐటి జేఈఈ, బిట్సెట్, విట్, కేసెట్, ఎన్డిఏ, ఎన్ఏ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ అన్నిటికీ కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? హెల్ప్ అవుతుంది కాబట్టి మంచిగా వినండి, విని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు నేను కోర్ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేస్తున్నానన్న. లైవ్లో ఒకళ్ళు ఉన్నట్టున్నారు. ఓకే, నేను ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నా ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ స్కేలార్ అంటుండు. ఓకే, ఇదే పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్ ఎయిమ్స్ డేర్ టు సక్సెస్లో జాయిన్ అయితే మీకు కూడా వస్తుంది పీడిఎఫ్. సో స్కేలార్ వచ్చేసి ఏ క్వాంటిటీ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే ఉంటే దాన్ని స్కేలార్ అంటాము. వీ ఐడెంటిఫై రియల్ నెంబర్స్ యాజ్ స్కేలార్స్. అంటే రియల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కేలార్స్గా ఐడెంటిఫై చేస్తాము అని అంటాడు. ఇంకా వెక్టార్, అసలు ముందు వెక్టార్ అంటే ఏంటి? ఏ క్వాంటిటీ హ్యావింగ్ లెంత్ అండ్ డైరెక్షన్. ఏమంటుండు? ఏ క్వాంటిటీ హ్యావింగ్ లెంత్ అండ్ డైరెక్షన్. నేను ఇక్కడ షార్ట్లో రాసేస్తున్నానన్నా, కానీ వాయిస్ వినిపిస్తుంది కాబట్టి దాని త్రూ మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఏ క్వాంటిటీ హ్యావింగ్ లెంత్ అండ్ డైరెక్షన్ ఉన్నాయి అనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ వెక్టార్ అంటాము. ఓకే, సరే. నెక్స్ట్, వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై థిక్ లెటర్స్ ఆర్ లెటర్స్ విత్ బార్. థిక్ లెటర్స్గా ఇట్లా డిఫైన్ చేస్తాము అంటాడు. ఓకేనా? లేదు లెటర్స్ విత్ బార్, ఇదిగో ఇట్లా కూడా డిఫైన్ చేస్తాము అని అంటుండు. ఏ కావచ్చు, బి కావచ్చు, ఎట్లయినా. అంటే క్యాజువల్గా ఇలాగే రాయాలని ఏం లేదు, ఇట్లా కూడా రాసుకోవచ్చు. బట్ కొంచెం ఐడెంటిఫికేషన్ పర్పస్ థిక్గా రాస్తాము అని అంటుండు. ఇఫ్ ఏ ఈజ్ ఏ వెక్టార్ దెన్ ఇట్స్ లెంత్ ఈజ్ డినోటెడ్ బై మోడ్ ఏ. ఏ అనేది ఒక వెక్టార్ అయితే దాని లెంత్ డినోట్ చేయాలి అంటే మోడ్ ఏ ఆర్ ఏ కూడా రాసుకోవచ్చు. ఇఫ్ ఏ ఈజ్ ఏ వెక్టార్ దెన్ ఇట్స్ లెంత్ మోడ్ ఏ ఈజ్ ఏ స్కేలార్ అండ్ మోడ్ ఏ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగటివ్ అంటే మీనింగ్ ఏందమ్మా? పాజిటివే అవుతుంది, నెగటివ్ అవ్వదు అని. ఇంకొకటి A1, A2, A3 are 3 real numbers. Then ordered tried A1, A2, A3
ఈజ్ కాల్డ్ ఏ స్పేస్ వెక్టార్. ఈజ్ కాల్డ్ ఏ స్పేస్ వెక్టార్ అంటుండు. సో A1 A2 A3 ఆర్ కాల్డ్, A1 ఏమో ఫస్ట్ కాంపోనెంట్, A2 ఏమో సెకండ్ కాంపోనెంట్, A3 వచ్చేసి థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ద వెక్టార్. ఓకే, A1 A2 A3వి A1 is the first component of the vector, A2 is the second component of the vector, A3 is the third component of the vector. నెక్స్ట్ లెంత్ వెక్టార్ అంటే ఏంటి? ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లెంత్ వెక్టార్. అమ్మ ఇప్పుడు వెక్టర్ ఆల్జిబ్రా అని ఉంటుంది సిబిఎస్ఈ ఐసిఐసి వాళ్ళకి. అక్కడ అందులో ఎడిషన్ వెక్టార్, ప్రొడక్ట్ వెక్టార్ మిక్స్ అయ్యి ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఎడిషన్ వెక్టార్ మొత్తం ఈరోజు చెప్తా, ప్రొడక్ట్ వెక్టార్ చాప్టరు రేపు చెప్తాను. రెండు వేరే వేరేగా ఉంటాయి కాబట్టి వేరే వేరేగానే నేర్చుకుందాము. సో ఇఫ్ A comma B are 2 points and capital A capital B are 2 points in the space, then the vector length AB, vector length ni A B and direction from A to B and direction from A to B is called length vector. Okay, or directed line segment. It is denoted by, ఇట్లా కూడా రాస్తారు, ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఏబికి పవర్లో బార్. ఏబి యారో మార్క్ రాసిన పవర్లో లేదు, ఏబి ఇట్లా మామూలుగా బార్ రాసిన లేదు, థిక్గా ఇందాక అన్నాడు కదా థిక్గా డినోట్ చేస్తామని, ఇట్లా థిక్గా రాసినా కూడా అది డైరెక్టెడ్ లైన్ సెగ్మెంటే అవుతుంది. ద పాయింట్ ఏ ఈజ్ కాల్డ్ ఇనీషియల్ పాయింట్. హియర్ ఏ ఈజ్ ఇనీషియల్ పాయింట్ అంటారు. ఓకే, ఇంకా బి ఈజ్ కాల్డ్ టర్మినల్ పాయింట్. ఓకేనా, ఏ అనేది స్టార్టింగ్లో ఉన్నది కాబట్టి ఇనీషియల్ పాయింట్, బి అనేది ఎండింగ్లో ఉన్నది కాబట్టి టర్మినల్ పాయింట్ ఆఫ్ ఏబి అంటారు. ఓకేనా, ఇనీషియల్ పాయింట్, బి ఈజ్ టర్మినల్ పాయింట్. ఇట్లా ఒక్కొక్కటి 1 by 1 వస్తూ ఉంటాయి. మ్యాట్రిసెస్లో వచ్చినట్టే వెక్టార్స్లో కూడా టూ వెక్టార్స్ ఆర్ ఈక్వల్ అంటాడు. సో టూ వెక్టార్స్ని ఎట్లా ఈక్వల్ చేయాలి అంటే, టూ వెక్టార్స్ ఆర్ కాల్డ్ ఈక్వల్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ డైరెక్షన్ అండ్ ఈక్వల్ లెంత్. సేమ్ డైరెక్షన్ ఉండాలి, ఇంకా ఈక్వల్ లెంత్ ఉండాలి, అప్పుడు ఆ టూ వెక్టార్స్ ఆర్ ఈక్వల్ అని అంటాము. ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ వెక్టార్. ఓకే, ఫ్రీ వెక్టార్ కాన్సెప్ట్. ఏ వెక్టార్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ పొజిషన్, అంటే పొజిషన్కి ఇండిపెండెంట్ అయి ఉంటే అది ఫ్రీ వెక్టార్ అంటాం. ఓకే, ఏ వెక్టార్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రీ వెక్టార్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి లోకలైజ్డ్ వెక్టార్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలమ్మా. కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. లోకలైజ్డ్ వెక్టార్. ఇఫ్ ఏ ఈజ్ ఏ వెక్టార్ అండ్ పి ఈజ్ ఏ పాయింట్, A is a vector, P is a point, then ordered pair అంటే పాయింట్ లాగా రాస్తే P, A is called localized vector at P అంట. ఓకేనా, ఏమంటుండు, ఆర్డర్డ్ పెయిర్ P, A is called localized vector at P. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, ఇఫ్ ఏ ఈజ్ ఏ వెక్టార్ అండ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ పాయింట్, స్మాల్ ఏ ఈజ్ ఏ వెక్టర్, క్యాపిటల్ ఏ ఈజ్ ఏ పాయింట్ ఇన్ ద స్పేస్, దెన్ there exists a unique point B in the space such that small a equal to capital AB bar. అంటే ఇక్కడ ఏబి అనేది ఏబి బార్ అని
డినోట్ చేస్తారు. స్మాల్ ఏ ఈజ్ ఏ వెక్టార్, capital A is a point, okay na, in the space. Then there exists a unique point, ఈ capital B ni unique point B in the space such that small a is equal to capital AB bar అంటుండు. ఇంకొక కాన్సెప్ట్ ఏ వెక్టార్ ఆఫ్ లెంత్, ఒక్క నిమిషం అమ్మా, ఆర్ యూ గెటింగ్ మై వాయిస్? గుడ్ ఈవినింగ్ అమ్మా, సోహైల్ బై గేమింగ్. ఆర్ యూ గెట్టింగ్ మై వాయిస్ క్లియర్లీ? ఆడియో వీడియో మంచిగా వినిపిస్తుందా? ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి, షేర్ చేయండి. అన్న కాన్సెప్ట్ ఎట్ ఏ టైం చెప్పేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే కూడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చాప్టర్ ఈజీ ఉంటుంది, ఇంకా మనకి ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మ, ఏ వెక్టార్ లెంత్ జీరో, ఏ వెక్టార్ లెంత్ జీరో అండ్ హ్యావింగ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ జీరో వెక్టార్. ఓకేనా? జీరో వెక్టార్ అంటే ఏంటంటే లెంత్ జీరో ఉండాలంట. హ్యావింగ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ జీరో వెక్టార్. జీరో వెక్టార్ని ఇంకొకటి కూడా నల్ వెక్టార్ అని కూడా అనవచ్చు. ఓకేనా? జీరో అంటే నల్ అంటే రెండు సేమే కదా. సో ఇట్ ఈజ్ డినోటెడ్, ఈ జీరో వెక్టార్ కానీ లేదు నల్ వెక్టార్ కానీ ఎట్లా డినోట్ చేస్తామంటే ఓతోని డినోట్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఓ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఏ పాయింట్ ఇన్ ద స్పేస్, ఏ అనేది ఒక పాయింట్ ఇన్ ద స్పేస్, ఇంకొకటి ఏ బార్ వాల్యూ జీరో అవుతుంది. ఓకే, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు నల్ వెక్టార్ లేదా జీరో వెక్టార్, జీరో అవుతుంది. నెక్స్ట్ నన్న వెక్టార్ ఎడిషన్ అంట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వెక్టార్ ఎడిషన్ అంటే టూ వెక్టార్స్ని ఎట్లా యాడ్ చేస్తాం. కంపల్సరీగా ఎడిషన్ అంటే టూ వెక్టార్స్ ఉండాలి. వెరీ గుడ్ శ్రీలక్ష్మి. ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ వెక్టార్స్, if a comma b are two vectors, then there exists 3 points ni capital A, capital B, capital C laga rastundu in the space such that small a equals to AB bar, small b is equals to BC bar. Okay, define a plus b, ఎందుకంటే ఇక్కడ వెక్టార్ ఎడిషన్ అంటుండు కదా. a plus b is equals to, ఏ అంటే ఏమున్నది రా మన దగ్గర, ఏబి బార్ ఉన్నది, ప్లస్ ఈ అంటే ఏమున్నదమ్మా, బీసీ బార్. ఈ ఏబి బార్ ప్లస్ బీసీ బార్ అంటే ఫస్ట్ ఏ లాస్ట్ సి, ఏసీ బార్ అవుతుంది. ఓకేనా? సో వెక్టార్ ఎడిషన్ ఏం చేయాలి? ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ వెక్టార్స్, దెన్ దేర్ ఎగ్జిస్ట్ 3 పాయింట్స్ capital A, capital B, capital C in the space such that small a is equal to AB bar, small b is equal to BC bar, and define a plus b is equals to small a plus small b is equal to AB plus BC. ఫస్ట్ ఏ లాస్ట్ సి, ఏసీ అయిపోయింది. ఇది వెక్టార్ ఎడిషన్ అన్నమాట. ఈజీగా ఉందనన్నా? ఓకే, నెక్స్ట్ నౌ ఐ am మూవింగ్ టు one more page and one more కాన్సెప్ట్ అమ్మ. కాన్సెప్ట్స్ కొంచెం ఎక్కువ అనిపించినా కానీ అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యేటట్టుగా నేను దీన్ని ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, జర మీరు కూడా విని నేర్చుకునేదానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ వెక్టార్స్, దెన్ a plus b is equals to b plus a. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ త్రీ వెక్టార్స్, ఇప్పుడు త్రీ వెక్టార్స్ అయితే ఏ ప్లస్ బి బ్రాకెట్లో ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఈసారి బ్రాకెట్లో బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నమాట. ఓకే, ఇంకొక trick concept related. If a is any vector, then
a plus 0 is equals to 0 plus a is equals to a అనమాట. a plus 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ is ఈక్వల్స్ టు ఏ. అయితే ఇందులో 0 ఉంది కదా, 0 కానీ ఓ కానీ, ఓ ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఇక్కడ ఈ ఓ ఉన్నదమ్మా, ఈ ఓని ఏమంటారు అంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఫర్ వెక్టార్స్. ఓ ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ ఫర్ వెక్టార్స్. ఓకేనా? సరే, నెక్స్ట్ ట్రిక్. ఇఫ్ ఏ ఈజ్ ఎనీ వెక్టార్, దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ వెక్టార్ బి, then there exists a vector b such that a plus b equals to b plus a equal to 0. ఓకేనా? అయితే ఇక్కడ a plus b is equal to b plus a equal to 0 అనేది ఇది కూడా ఒక ట్రిక్. అయితే మరి ఇలా ఎగ్జిస్ట్ అయినప్పుడు a plus b is equal to b plus a is equal to 0 అయితే దీన్ని ఏమంటాడంటే ఈజ్ కాల్డ్ నెగటివ్. ఓకేనా? ఈజ్ కాల్డ్ నెగటివ్, ఈజ్ కాల్డ్ నెగటివ్ ఆఫ్ ఏ, ఈజ్ కాల్డ్ నెగటివ్ ఆఫ్ ఏ. అయితే దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై మైనస్ ఏ. a plus b is equal to b plus a is equal to 0 అయితే దాన్ని నెగటివ్ ఆఫ్ ఏ అంటాం. ఇట్ ఈస్ డివైడెడ్ బై మైనస్ ఏ. నెక్స్ట్ నాన్న ఇక్కడ వెక్టార్లో BA బార్ ఈక్వల్ టు మైనస్ AB బార్గా రాసుకోవాలి. అయితే AB ఈజ్ ఈక్వల్ టు BA అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. BA ఈజ్ ఈక్వల్ టు మైనస్ AB బార్, నెగటివ్ సింబల్ వస్తుంది. ఇంకొక ట్రిక్ ఏంటంటే మోడ్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఏ. యాక్చువల్ ఇది మోడ్ అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్. మోడ్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అని ఉంటుంది. సో నెక్స్ట్ ట్రిక్, వన్ మోర్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ వెక్టార్స్ దెన్ ఏ మైనస్ బి కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్లస్ బ్రాకెట్లో మైనస్ బి ఈజ్ కాల్డ్ డిఫరెన్స్ ఆఫ్ బి ఫ్రమ్ ఏ. ఎందుకంటే ఏలో నుంచి బిని మైనస్ చేస్తున్నాడు కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ బి ఫ్రమ్ ఏ అంటాడు. సరే, ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ టూ వెక్టార్స్, ఓకేనా? సో మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి. అలాగే ఇంకొకటి మోడ్ ఏ మైనస్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి. అంటే మోడ్ ఏ ప్లస్ బి వాల్యూ, మోడ్ ఏ మైనస్ బి వాల్యూ బోత్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి అంటుండే. అయితే ఇంకా వన్ మోర్ ట్రిక్, మోడ్ ఏ మైనస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్యులస్లో మోడ్ ఏ మైనస్ మోడ్ బి అంటుండు. ఓకేనా? ఎందుకంటే మాడ్యులస్లో మోడ్ ఏ మైనస్ మోడ్ బి ఎందుకు రాస్తున్నామంటే మోడ్ ఏ మైనస్ మోడ్ బి చేస్తే నెగిటివ్ సింబల్ వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళీ మోడ్ రాస్తే అది ప్లస్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? సో లైక్ దట్ నన్ను ఇంకొకటి ఇఫ్ ఏ కమ బిఆర్ ఎనీ టూ వెక్టార్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్లో ఉంటే మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి. దీనికి సేమ్ డైరెక్షన్ ఉంటేనే మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు
మోడ్ ఏ ప్లస్ మోడ్ బి ఉంటుంది. ఇంకా ఇందులోనే మరి మోడ్ ఏ మైనస్ బి వాల్యూ, మోడ్ ఏ మైనస్ బి వాల్యూ, ఏ ప్లస్ బి కూడా మోడ్ ఏ ప్లస్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, అయితే ఇది మోడ్లో మోడ్ ఏ మైనస్ మోడ్ బి, అయితే దీనికి ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, ఇది సేమ్ డైరెక్షన్ అయితే మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ ఉందనుకోండి, మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్లో మోడ్ ఏ మైనస్ మోడ్ బి, అందుకని నెగటివ్ సింబల్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. అర్థమవుతుంది అనుకుంటానన్నా. ఓకే, సో నెక్స్ట్ దానికి నేను నెక్స్ట్ దానికి మూవ్ అయిపోతున్నా. నెక్స్ట్ ఏంటంటే అమ్మ, స్కేలార్ మల్టిప్లికేషన్. లెట్ m be a స్కేలార్ అంటే కాన్స్టెంట్, నెక్స్ట్ a be a వెక్టార్. m అనేది ఒక స్కేలారు, a అనేది వెక్టార్. then the product MA is defined as follows. అంటే ఈ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాము అనేది మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ వైజ్గా ఇస్తుండు. ఇఫ్ m is greater than 0, if m is greater than 0, then MA is a vector. MA is a vector length m into mod A. ఈ లెంత్ని m into mod A having same direction అంట, having same direction same as to that A, same as to that of A అంటుండు. If m is greater than 0, then MA is a vector. ఓకేనా, length m into mod A and having same direction same as to that of A అంట. మరి ఇప్పుడు m is greater than 0 అయ్యింది. ఒకరికి డౌట్ వస్తుంది, m is less than 0 అయితే ఏమవుతుంది సార్ అని. ఓకే, చెప్తాను. ఇఫ్ m is less than 0, then సేమ్ MA is a vector length, అక్కడ మైనస్ m అవుతుంది ఇంటూ mod A. ఎందుకు మైనస్ m రాసినామంటే m అనేది లెస్ దాన్ 0 కాబట్టి, అండ్ హ్యావింగ్ డైరెక్షన్ ఆపోజిట్ టు, ఇందాకలా సేమ్ అన్నాడు కదా, ఇప్పుడు ఆపోజిట్ టు దట్ ఆఫ్ A, ఆపోజిట్ టు దట్ ఆఫ్ A అవుతుంది. ఎందుకంటే m ఈజ్ లెస్ దాన్ 0 అయితే MA ఈజ్ ఏ వెక్టార్ లెంత్ మైనస్ m ఇంటూ mod A, ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ హ్యావింగ్ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ A అంటుండు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి m ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఇఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ MA ఈక్వల్ టు 0. ఓకేనా, దెన్ MA ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా కాన్సెప్ట్స్ ఇంకొక దానికి మనం పోతే, ఇఫ్ m ఈజ్ ఏ స్కేలార్, m అనేది కాన్స్టాంట్, ఇంకా ఏ వెక్టారు, ఇవన్నీ మనకి వచ్చాయి తెలిసినయే. దెన్ MA ఈజ్ ఏ వెక్టార్, m ఇంటూ A కూడా వెక్టారే అవుతుంది. mod MA ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ రెండిటికి ఇండివిజువల్గా వెళ్ళిపోతుంది, mod m ఇంటూ mod A. అంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోకపోయినా mod MA ఈజ్ ఈక్వల్ టు mod m ఇంటూ mod A. నెక్స్ట్ m ఈజ్ ఏ స్కేలార్, A ఈజ్ ఏ వెక్టార్, అండ్ ఇక్కడికి వచ్చేసరికి MA ఈజ్ ఏ వెక్టార్,
ఇందులో మైనస్ ఎం ఇంటూ ఏ మైనస్ ఎం ఇంటూ ఏ వాల్యూ m into minus a వాల్యూ మైనస్ ఆఫ్ m into aకి ఈక్వల్ అవుతుంది. మైనస్ m into a is equal to m into minus a is equal to మైనస్ ఆఫ్ ma. ఓకేనా? నెక్స్ట్ ఓకే నెక్స్ట్ m, n ఆర్ టూ స్కేలార్స్. ఇప్పుడు రెండు స్కేలార్స్ వచ్చినాయి, టూ కాన్స్టాంట్ వాల్యూస్ m, n ఆర్ టూ స్కేలార్స్. ఇంకా a, b ఆర్ టూ వెక్టార్స్, a, b ఆర్ టూ వెక్టార్స్. దెన్ సో ఇందులో మనకి m ఇంటూ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు ma ప్లస్ ఎంబి. అంటే ఎమ్ లోపల మల్టిప్లై చేస్తాం, ఎమ్ ఇంటూ ఏ ప్లస్ ఎమ్ ఇంటూ బి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఎమ్ ప్లస్ ఎన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మల్టిప్లై ఇన్సైడ్ వీ గెట్ ఎంఏ ప్లస్ ఎన్ఏ. అట్లనే ఇంకొకటి ఎంఎన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ బయటికి వెళ్ళిపోతుంది, ఎన్ఏ లోపలికి వెళ్ళిపోతుంది. అలా అయినా రాసుకోవచ్చు. ఎన్ బయటికి వెళ్ళిపోతుంది, ఎంఏ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కూడా సేమే. ఎంఎన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎన్ఏ, లేదు ఎన్ ఇంటూ ఎంఏ, ఏదైనా రాసుకోవచ్చు. ఇంకొకటి 1 ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ. ఓకేనా? సో ఇక్కడ వరకు మనకి ఇవి. నెక్స్ట్ మా వెక్టార్లో ఇంకొక టైప్ ఏంటంటే యూనిట్ వెక్టార్ అంటుండు. అసలు యూనిట్ వెక్టార్ అంటే మీనింగ్ ఏంది? ఏ వెక్టార్ లెంత్ 1 యూనిట్ ఉండాలి. ఏ వెక్టార్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 1 యూనిట్ ఉంటే అది యూనిట్ వెక్టార్ అంటాడు. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. ఇప్పుడు యూనిట్ వెక్టార్కి మనం ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై మోడ్ ఏ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ ఏ ఈజ్ 1 వెక్టార్ అనుకోవాలి. ఏ ఈజ్ ఏ వెక్టార్, అది కూడా నాన్ జీరో వెక్టార్. సో ఏ బై మోడ్ ఏ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ క్యాప్. అంటే ఇట్లా యూనిట్ వెక్టార్ని ఏ క్యాప్ అని డినోట్ చేయమంటాడు. ఓకేనా? సో ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై మోడ్ ఏ అంటే యూనిట్ వెక్టార్ని ఫైండ్ చేసేదానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా. సరే, నెక్స్ట్ పొజిషన్ వెక్టార్. నన్ను ఇవన్నీ మనకి హెల్ప్ఫుల్ అయ్యాయి. ఓకే, హెల్ప్ఫుల్ బాగా అవుతాయి. సో నెక్స్ట్ వన్ పొజిషన్ vector. Let O be a fixed point in the space called origin. O అనేది ఫిక్స్డ్ పాయింట్ ఆరిజిన్గా డిఫైన్ చేస్తున్నాం. P ఈజ్ ఏ పాయింట్, P ఈజ్ ఏ పాయింట్ ఇన్ ద స్పేస్. దెన్ ఓపి అంట, ఓపి అన్న ఓపి బార్ అయిన ఒకటే. దెన్ ఓపి ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టార్. OP is called position vector. OP బార్ని పొజిషన్ వెక్టార్ అంటారు. ఈ ఓపి బార్ని పొజిషన్ వెక్టార్ ఆఫ్ పి అంటాము. ఓకేనా? ఓపి బార్ని పొజిషన్ వెక్టార్ ఆఫ్ పి రిలేటివ్ టు ఓ. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏబి అనేది ఉంటుంది కదా. ఏబి
is called position vector of B. ఓపీ ఉంటేనేమో పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి రిలేటివ్ టు ఓ అంటాడు. ఏబి ఉందనుకోండి పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి రిలేటివ్ టు ఏ. ఓకే, సో ఏ కామా నెక్స్ట్ వన్ ఏ కామా బి ఆర్ 2 పాయింట్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్లో తీసుకోవాలన్నా. సో దెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అంటే పొజిషన్ వెక్టార్కి రిలేటెడ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఓబి మైనస్ ఓఏ. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే. ఓకే, నెక్స్ట్ కో ఇనీషియల్ వెక్టార్ అంట. వెక్టార్స్ హ్యావింగ్ ద సేమ్ ఇనీషియల్ పాయింట్, సేమ్ స్టార్టింగ్ పాయింట్ ఉందనుకోండి, సేమ్ ఇనీషియల్ పాయింట్ ఉంటే దే ఆర్ కో ఇనీషియల్ వెక్టార్స్ అంటాం. కో ఇనీషియల్ వెక్టార్స్ అంటాం. ఓకేనా. సో ఇంకొకటి మనం చిన్నగా ఒక్కొక్కటి యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి, యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఏఓబి అనుకోండి, దాని యాంగిల్ ఏఓబి డస్ నాట్ ఎక్సీడ్ 180 డిగ్రీస్. అంటే ఈ 180 డిగ్రీస్ కంటే మోర్ వెళ్ళిపోవద్దు. డస్ నాట్ ఎక్సీడ్ 180 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, సో ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్ ఈజ్ డినోటెడ్ బై, యాంగిల్ని ఇట్లా డినోట్ చేస్తారు ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి లాగా. ఓకే, మనం అట్లా డినోట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు వెక్టర్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏ కామా బి ఆర్ 2 నాన్-జీరో వెక్టార్స్, ఏ కామా బి ఆర్ 2 వెక్టార్స్. ఇంకా ఎం కామా ఎన్ ఆర్ 2 పాజిటివ్ రియల్ నెంబర్స్. దెన్ ఏ కామా బి ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పెయిర్ బి కామా ఏ. ఇంకా ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఈ పొజిషన్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి కాబట్టి మైనస్ ఏ కామా మైనస్ బి రాసుకోవచ్చు. ఇంకొకటి ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పెయిర్ మైనస్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి. ఎందుకంటే దే ఆర్ డస్ నాట్ ఎక్సీడ్స్ 180 డిగ్రీస్ అన్నారు కాబట్టి. సో ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా మైనస్ బి వాల్యూ, ఆర్డర్డ్ పెయిర్ మైనస్ ఏ కామా బి వాల్యూ కావాలి అంటే పాజిటివ్లోకి 180 మైనస్ ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి. ఇంకొకటి ఆర్డర్డ్ పెయిర్ ఎంఏ కామా ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి రాసుకోవచ్చు. అంటే ఎమ్ ఇంకా ఎన్ అనేవి కాన్స్టాంట్స్ కాబట్టి వాటిని వదిలేసుకోవచ్చు. ఇంకొకటి నన్ను మనకి ప్యారలల్ వెక్టార్ లేదా కోలీనియర్ వెక్టార్. సో ఇది కూడా మనకి చాలా చాలా యూజ్ఫుల్ వాల్యూ. వెక్టార్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ ఆర్ కోలీనియర్ ఇఫ్ దే లై ఆన్ ఏ లైన్, if they lie on a line or on parallel lines or on parallel lines. ఇప్పుడు లై ఆన్ ఏ లైన్ సింగిల్ అయితే, లేదు ఆర్ ఆన్ ప్యారలల్ లైన్స్ అయితే దే ఆర్ ప్యారలల్, లేదంటే దే ఆర్ కోలీనియర్. ఓకే, సరే ఇట్లా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మనకి కాన్సెప్ట్స్ అయిపోయాక ట్రిక్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ 2 ప్యారలల్ వెక్టార్స్ ఇక్కడ ఏ కామా బి ఆర్ 2 ప్యారలల్ వెక్టార్స్ అవుతాయి. ఓకే, అయితే ఆర్ సెడ్ టు బి లైక్ వెక్టార్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది లైక్ వెక్టార్స్ ఆర్ co-directional వెక్టార్స్. అయితే లైక్ వెక్టారు లేదా co-directional వెక్టార్ అవ్వాలి అంటే ఇఫ్ ఏ కామా బి హ్యావ్ సేమ్ డైరెక్షన్,
అంటే ఏకి బికి సేమ్ డైరెక్షన్ ఉంటే అవి లైక్ వెక్టర్. ఇట్లా ఉంటే ఏ ఇంకా బికి అవి లైక్ వెక్టార్స్ అవుతాయి. మరి అన్లైక్ ఎప్పుడు అవుతాయి? ఇప్పుడు లైక్ వెక్టార్ అయిపోయింది కదా, సింపుల్గా నెక్స్ట్ అన్లైక్ వెక్టార్ ఎప్పుడు అవుతుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్ అవ్వాలి. సేమ్ డైరెక్షన్ ఉంటే లైక్ వెక్టార్ అయినట్టు, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు అవి అన్లైక్ వెక్టార్స్ అవుతాయి. ఓకే, సరే. నౌ ఐ ఆమ్ మూవింగ్ టు నెక్స్ట్ పేజ్ అమ్మా. టూ నాన్ జీరో వెక్టార్స్ ఏ కామా బి ఆర్ లైక్ వెక్టార్స్. ఓకే, ఏ కామా బి ఆర్ లైక్ వెక్టార్స్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కూడా అవి ఏ కామా బి ఆర్ లైక్ వెక్టార్స్ అవుతాయి. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏ కామా బి ఆర్ అన్లైక్ వెక్టార్స్ ఎప్పుడవుతాయి? అన్లైక్ వెక్టార్స్ ఎప్పుడవుతాయి అంటే ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి వాల్యూ 0 అయితే లైక్ వెక్టార్స్. ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి వాల్యూ 180 degrees అయితే అన్లైక్ వెక్టార్స్. మరి ప్యారలల్ ఎప్పుడు అవుతాయి? ఏ కామా బి ఆర్ ప్యారలల్ ఎప్పుడు అవుతాయి అంటే ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0 లేదంటే ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా దే ఆర్ ప్యారలల్. ఓకే, ఓ ఈజ్ ప్యారలల్ టు ఎవ్రీ వెక్టార్. ఓ వెక్టార్ ఉన్నది కదా, నల్ వెక్టార్. ఓ ఈజ్ ప్యారలల్ టు ఎవ్రీ వెక్టార్. ప్రతి వెక్టార్కి ఓ అనేది ప్యారలల్ వెక్టార్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెట్ ఏ ఈజ్ ఏ వెక్టార్, లెట్ ఏ బి ఏ వెక్టార్, అది కూడా నాన్ జీరో వెక్టార్, అండ్ బి ఈజ్ అనదర్ వెక్టార్. దెన్ ఏ కామా బి ఆర్ కొలీనియర్. ఏ కామా బి ఆర్ కొలీనియర్ if and only if b is equals to ma. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. b is equal to ma ఫర్ సమ్ స్కేలార్ m. స్కేలార్ అంటే కాన్స్టెంట్ m అంటుండు. ఇంకా ఇఫ్ ఏ కామా బి ఆర్ కొలీనియర్, ఓకేనా, ఏ కామా బి ఆర్ కొలీనియర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ma plus nb is equal to 0 for some scalars m comma n not both 0. m ఇంకా n 0 అవ్వద్దు అంటుండు. సో ఏ కామా బి ఆర్ కొలీనియర్ అవ్వాలంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎంఏ ప్లస్ ఎన్బి వాల్యూ 0 అవ్వాలి. అయితే 3 వెక్టార్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు 2 వెక్టార్స్కి అయిపోయింది కదా, సింగిల్ వెక్టార్కి అయిపోయింది కదా, అట్లనే ఇఫ్ ఏ కామా బి కామా సి are the position vectors of the points a comma b comma c, capital values, then a comma b comma c are collinear. ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, అవి కొలీనియర్ అవ్వాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎంఏ ప్లస్ ఎన్బి ప్లస్ పిసి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అవి సచ్ దట్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు అవి కొలీనియర్ అవుతున్నాయి అని చూపించినట్టు. ఓకేనన్న. నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పేదానికి నెక్స్ట్ పేజ్కి మూవ్ అయిపోతున్నా. సో మై డియర్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్? సెండ్ మీ మెసేజ్. అర్థమవుతున్నదా? ఓకే
Vaishnavi. Very good. Right na? వెరీ గుడ్ వెరీ గుడ్. నౌ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మన దగ్గర ఏ కామా బి ఆర్ టూ నాన్ కోలీనియర్ వెక్టార్స్, ఇంకా ఏ కామా బి టూ నాన్ కోలీనియర్ వెక్టార్స్, ఇంకా స్మాల్ ఆర్ ఈజ్ ఎనీ వెక్టార్ ఇన్ ద ప్లేన్ generated by a comma b, then there exists a unique pair of real numbers x comma y such that, అంటే వెక్టార్ ఈక్వేషన్ని ఇట్లా రాసుకుంటామని చెప్తుండే, ఆర్ ఈక్వల్ టు XA ప్లస్ YB. అయితే మనము ఏబి అనే వెక్టార్స్ తీసుకుంటే ఇక్కడ XA ప్లస్ YB అని తీసుకోవచ్చు. లేదు మన బుక్లో ఏఐ కామా జే ఉందనుకో, అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు XI ప్లస్ YJ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, కొన్ని క్వశ్చన్స్లో ఏబీలో ఇస్తాడు, కొన్ని క్వశ్చన్స్లో ఐజేలని ఇస్తాడు. సో మనము ఎట్లా తీసుకుంటే అట్లా, అంటే క్వశ్చన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు XA ప్లస్ YB అది మనకి వెక్టార్ ఈక్వేషను. ఇప్పుడు కోప్లేనార్ వెక్టార్స్ ఆర్ కాల్డ్ కోప్లేనార్ ఇఫ్ దే లై ఇన్ ఏ ప్లేన్. కోప్లేనార్ అవ్వాలంటే లై ఇన్ ఏ ప్లేన్. ఓకేనా, కొలీనియర్ వచ్చింది కదా, కొలీనియర్ అంటే ఇన్ ఏ లైన్, లై ఇన్ ఏ లైన్. కోప్లేనార్ అంటే ప్లేనార్. ఇదిగో లీనియర్ అంటే లైన్, ప్లేనార్ అంటే ప్లేన్. లై ఇన్ ఏ ప్లేన్ అయితే ఆర్ ఇన్ ప్యారలల్ ప్లేన్స్. ప్లేన్ లేదంటే ప్లేన్స్ అయినా కానీ అవి కోప్లేనార్ అంటాడు. ఒకవేళ ఇది కాలేదు అంటే, డస్ నాట్ లై అయితే నాన్ కోప్లేనార్. ఓకే, కోప్లేనార్ అంటే లై ఇన్ ఏ ప్లేన్ లేదంటే లై ఇన్ ఏ ప్లేన్స్ అయిపోయింది. ప్యారలల్ ప్లేన్స్ అవి కూడా. సో ఇంకా ఏ కామా బి ఆర్ టూ వెక్టార్స్, దెన్ ఏ కామా బి ఆర్ కోప్లేనార్ అయిపోయింది. వెరీ గుడ్, ఈజీ ఉంటుంది. కొలీనియర్ వెక్టార్స్ ఆర్ కోప్లేనార్. ఇక్కడ చూడండి రెండింటిని కలిపేసిండు. ఏంటిది? కొలీనియర్ వెక్టార్స్ ఆర్ కోప్లేనార్ అని అంటుండు. అంటే కొలీనియర్ వెక్టార్స్ అనేవి కోప్లేనార్ అవుతాయి అంటుండు. ఏ కామా బి ఆర్ ఎనీ టూ వెక్టార్స్, దెన్ ఏ కామా బి కామా ఓ ఇవి కూడా కోప్లేనార్ అవుతాయి అంటుండు. ఏంటిది? ఫస్ట్ ఏమి ఇచ్చిండు? ఏ కామా బి టూ వెక్టార్స్ అయితే దెన్ ఏ కామా బి కామా ఓ లేదా జీరో ఏదనుకున్నా అవి కూడా కోప్లేనార్ అవుతాయి అంటుండు. నెక్స్ట్ ఏ కామా బి ఆర్ టూ నాన్ కొలీనియర్ వెక్టార్స్. ఈసారి 3 వెక్టార్స్ కోప్లేనార్ అవ్వాలంటుండు. ఏ కామా బి కామా సి ఆర్ కోప్లేనార్. ఓకేనా, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు XA ప్లస్ YB. ఓకేనా, ఏ కామా బి కామా సి ఆర్ కోప్లేనార్ అవ్వాలంటే కండిషన్ ఏందమ్మా అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు XA ప్లస్ YB. అయితే మరి 4 వెక్టార్స్కి ఈసారి మనల్ని ఏ బి సి డి ఆర్ పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ద పాయింట్స్ ఇవి క్యాపిటల్ లెటర్స్కి వెళ్ళిపోతాయి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి. ఇన్ విచ్ నో 3 ఆఫ్ దెమ్ ఆర్ కొలీనియర్. ఇందులో ఏ 3 వెక్టార్స్ కూడా కొలీనియర్ అవ్వవు అంటుండు. దెన్ ఏ బి సి డి ఆర్ కోప్లేనార్. ఓకేనా, కోప్లేనార్ అవ్వాలి అంటే మనకి కండిషన్ ఏంటమ్మా అంటే MA ప్లస్ NB ప్లస్ PC ప్లస్ QD ఈజ్ ఈక్వల్ టు 0 such that only coefficients M plus N plus P
పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ చూడండి అన్న 2 వెక్టార్స్కి, ఇక్కడ 3 వెక్టార్స్కి, ఇక్కడ 4 వెక్టార్స్కి. సో మనకి ఐపీఈలో ఇలాంటివి మనకి కనిపించవు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అన్న, ఐపీఈలో మనకి ఇవేమి కనపడవు. అక్కడిక్కడ ఇట్లాంటివి అక్కడ రావు. సో కాబట్టి కేర్ఫుల్గా మంచిగా విని నేర్చుకోండి. సరే, ఇంకొక పేజ్కి వెళ్ళిపోతున్నా. మా డైలీ 1-1 చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మంచిగా విని ప్రాక్టీస్ చేసుకోండి. Okay, we are discussing addition of vectors chapter. Tomorrow I will explain you product of vectors. అందులో స్కేలార్ మల్టిప్లికేషన్ అని, డాట్ ప్రొడక్ట్ అని అన్నీ వస్తూ ఉంటాయి. సరే, మనం ఇందులో ఇంకొక నెక్స్ట్ కాన్సెప్ట్కి పోదాము. 3 వెక్టార్స్ ఉంటే, ఏ, బి, సి ఆర్ 3 నాన్ కోప్లేనర్ వెక్టార్స్ ఉంటే, ఆర్ అనేది ఒక వెక్టార్ అయితే మనకి వెక్టార్ ఈక్వేషన్ రావాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ ప్లస్ వైబి ప్లస్ జెడ్సి. అయితే మనకి ఐజేకే ఆర్ ద వెక్టార్స్ వస్తే వెక్టార్ ఈక్వేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. ఇక్కడ ఏబీసీ ఉంటే ఎక్స్ఏ ప్లస్ వైబీ ప్లస్ జెడ్సి అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి వెక్టార్ ఈక్వేషన్ కంపల్సరీగా. ఐజేకే ఆర్ 3 వెక్టార్స్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే రాసుకోవాలి. అయితే ఇక్కడ ఆర్థో నార్మల్ ట్రైడ్ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అంటుండు. రైట్ హ్యాండ్ సిస్టంలో I comma j value is equal to j comma k is equals to k comma I is equals to 90 degrees. Okay, right handed system lo ijk are 3 vectors. Okay, ijk are unit vectors అయితే ordered pair I comma j is equal to ordered pair j comma k is equal to ordered pair k comma I is equal to 90 degrees. అమ్మా ఇవి మనకి ఐపీఏలో ఎక్కడ కూడా టచ్ కావు. ఓకేనా, సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా నేర్చుకోండి. సరే, నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఓకే, వెక్టర్ ఈక్వేషన్ r is equal to 0 if and only if the components of r are all values 0. Components of small r values అన్నీ కూడా 0నే అవుతాయి అని చెప్తుండు. సరే, ఇంకొకటి m ఇంటూ ఎక్స్ఏ ప్లస్ వైబి ప్లస్ జెడ్సి ఈక్వల్ టు m లోపలికి మల్టిప్లై చేసి రాసుకోవాలి. m ఇంటూ ఎక్స్ఏ ప్లస్ m ఇంటూ వైబి ప్లస్ m ఇంటూ జెడ్సి. ఇది ఒక మనకి కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆ వెక్టర్స్ 2 వెక్టర్స్ని కన్సిడర్ చేయమంటుండు. r1 ఈజ్ ఈక్వల్ టు x1a ప్లస్ y1b ప్లస్ z1c. లైక్ దట్ సెకండ్ వెక్టర్ r2 ఈజ్ ఈక్వల్ టు x2a ప్లస్ y2b ప్లస్ z2c ఈక్వల్స్ టు r2 అయితే దెన్ ఇప్పుడు మనం ఇవి రెండు యాడ్ చేయాలి అంటున్నా కాబట్టి ఇట్లా రాసిన r1 ప్లస్ r2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 వాల్యూస్లో మనకి ఏ కామన్ వస్తుంది కదా, ఇంకా కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూ x1 ప్లస్ x2 ఉంటుంది. ప్లస్ ఈ 2 టర్మ్స్లో b కామన్ వస్తుంది కాబట్టి b కామన్ తీస్తే మనకి ఇంకా రిమైనింగ్ వాల్యూ y1 ప్లస్ y2 ఉంటుంది. అది బ్రాకెట్లో పెట్టేసుకుందాం. ప్లస్ ఈ 2 టర్మ్స్లో c కామన్ ఉంటుంది, ఇంకా రిమైనింగ్ వాల్యూ z1 ప్లస్ z2. ఓకే,
two vectors are there. If you want to add two vectors, take A common, B common, C common, remaining value write inside of the bracket. Okay nana, వేరే ఏం కామన్ తీయద్దు. టేక్ ఏ కామన్, టేక్ బి కామన్, టేక్ సి కామన్, ప్లస్ అయినా మైనస్ అయినా కానీ అక్కడ కామన్ తీసేసుకొని రాసుకోవాలి. సరే, ఇంకొక ట్రిక్ మనకి ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పినాం కదా, ఎక్స్ఏ ప్లస్ వైబి ప్లస్ జెడ్సి, ఇది మనకి వెక్టర్ ఈక్వేషను. అయితే దెన్ దీనికి మ్యాగ్నిట్యూడ్ మోడ్ ఆర్ వాల్యూ కావాలంటే మోడ్ ఎక్స్ఏ ప్లస్ వైబి ప్లస్ జెడ్సి. ఈ మోడ్ వాల్యూ ఫైండ్ చేయాలంటే మోడ్ రిమూవ్ చేస్తే రూట్ వస్తుంది. ఏ కోఎఫిషియంట్ ఏముంది, ఎక్స్, దానికి స్క్వేర్, ప్లస్ బి కోఎఫిషియంట్ ఏముంది, వై, దానికి స్క్వేర్, ప్లస్ సి కోఎఫిషియంట్ ఏమున్నది, దానికి స్క్వేర్, జెడ్ స్క్వేర్. ఓకే, mod r is equal to root x square plus y square plus z square. Now I am moving to next concept, next page. Okay my dears, అర్థమవుతున్నాయా? So like that previous, if the position vectors of the points p, q అంటే నేను ఇక్కడ పొజిషన్ వెక్టర్ ఆఫ్ p ఈక్వల్ టు ఇట్లా రాస్తున్నా, x1a ప్లస్ y1b ప్లస్ z1c. లైక్ దట్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద పాయింట్ q is equals to సెకండ్ వెక్టర్ x2a ప్లస్ y2b ప్లస్ z2c. ఇవి టూ వెక్టర్స్. దీనికి మనము మోడ్ పీక్యూ వాల్యూ ఫైండ్ చేయాలి అంటే మోడ్ పీక్యూ వాల్యూ రూట్ పెట్టుకోండి అన్న. ఓకే, రూట్ పెట్టేసుకొని ఈ రెండిటిల్లోనూ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే పొజిషన్ వెక్టర్ అంటే ఓక్యూ మైనస్ ఓపీ అని. ఇప్పుడు పీక్యూ వాల్యూ కావాలంటే జనరల్గా ఓక్యూ మైనస్ ఓపీ. అట్లనే మోడ్ కాబట్టి అండర్ రూట్. ఇందాక చెప్పుకున్నాం కదా, మోడ్ అంటే ఏమొస్తుంది, మోడ్ అంటే రూట్ వస్తుంది. ఇదిగో మోడ్ ఆర్ అంటే రూట్. అట్లనే ఈడ మనకి టూ వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి మోడ్ పీక్యూ ఇజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. ఇది టూ వెక్టార్స్ ఉండి పొజిషన్ వెక్టార్స్. మోడ్ పీక్యూ వాల్యూ ఫైండ్ చేయాలి అన్నప్పుడు. ఓకేనా? ఇంకా మనకి ఐపీఏలో కూడా ఇది వస్తుంది, లీనియర్ కాంబినేషన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ లెట్ a1 a2 a3 and so on an or be the n vectors. అప్ టు n ఉంది కాబట్టి be the n vectors. అయితే ఇంకా l1 l2 l3 and so on ln be n స్కేలార్స్. ఇవి వెక్టర్ కాదమ్మా. l1 l2 l3 అండ్ సో ఆన్ ln b n స్కేలార్స్ అంటే n కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి అని. దెన్ l1 ఇంటూ a1 ప్లస్ l2 a2 ప్లస్ l3 a3 ప్లస్ అండ్ సో ఆన్ ln an ఇట్లా రాస్తే ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్, ఎల్సి అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ a1 a2 a3 అండ్ సో ఆన్ an.
ఇది ఐపీలో ఒకసారి మనకి డైరెక్ట్గా డెఫినిషన్ అడిగిండు, డిఫైన్ లీనియర్ కాంబినేషన్ అని. ఏమని రాయాలి? ఇఫ్ A1 A2 A3 అండ్ సో ఆన్ AN ఆర్ N వెక్టార్స్, లేదు లెట్ రాసుకుంటే BEB రాసుకోవాలి. ఓకేనా, LET లెట్ రాస్తే BEB రాయాలి. లెట్ L1 L2 L3 అండ్ సో ఆన్ LN be n స్కేలార్స్, స్కేలార్స్ అంటే కాన్స్టెంట్స్. దెన్ ఇగో ఇట్లా రాస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ A1 A2 A3 అండ్ సో ఆన్ AN అంట. ఓకే, సరే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నామా. సో ఇది లీనియర్ కాంబినేషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ లీనియర్లీ డిపెండెంట్, ఇంకొక కాన్సెప్ట్ మనకి వచ్చేసింది, లీనియర్లీ డిపెండెంట్. ఇప్పుడు మనం రాసుకున్నట్టుగానే ఉంటుంది. ఓకే, మొత్తం మళ్ళీ నేనేం రాస్తలేదు. A1 A2 A3 అండ్ సో ఆన్ AN ఆర్ సెడ్ టు బి linearly dependent if there exists a scalars L1 L2 L3 and so on Ln not all 0 such that L1 A1 plus L2 A2 plus L3 A3 plus and so on Ln An వాల్యూ 0 అయితే, Ln An వాల్యూ 0 అయితే అవి లీనియర్లీ డిపెండెంట్ అని. ఎమ్మటే డౌట్ వస్తుంది, మరి లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి సార్ అని. ఎందుకంటే డిపెండెంట్ వచ్చింది అన్నప్పుడు ఇండిపెండెంట్ అనేది వస్తుంది. ఇండిపెండెంట్ అంటే ఇది మళ్ళీ చెప్తున్నా చూడు. The vectors A1 A2 A3 and so on AN are said to be linearly independent if L1 L2 L3 and so on Ln are scalars. Okay na, L1 A1 plus L2 A2 plus L3 A3 plus and so on plus Ln An value 0 అయితే, ఓకేనా, 0 అయితే implies L1 value 0, L2 value 0, L3 value 0 and so on Ln వాల్యూ కూడా 0 అయితే అప్పుడు అవి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఓకేనా, లీనియర్లీ ఇండిపెండెంట్ ఇది ఓన్లీ ఇదే 0, బట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఇండివిజువల్గా L1 0, L2 0, L3 0, Ln కూడా 0 అవుతుంది అంటుండు. సరే, ఇంకొకటి కొలీనియర్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్. కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. కొలీనియర్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంటా, లీనియర్లీ ఇండిపెండెంటా, లేకపోతే లీనియర్లీ కోప్లేనారా, ఇట్లా అడుగుతాడు. లీనియర్లీ నన్ను అన్నాడు. ఓకే, సో మనకు ఆబ్జెక్టివ్ పరంగా ఏం రాయాలి? కోలీనియర్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్, ఇంకా కోప్లేనార్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ఈజ్ ఏ నాన్ జీరో వెక్టర్ దెన్ ఏ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకేనా. నెక్స్ట్ 3 వెక్టార్స్ తీసుకుంటే IJK ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే 3 వెక్టార్స్ ఉన్నాయనుకో, అవి ఎప్పుడు లీనియర్లీ డిపెండెంట్ ఉండవు. ఇంకొకటి 3 నాన్ కోప్లేనార్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ 3 నాన్ కోప్లేనార్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. అయితే 4 వెక్టార్స్ తీసుకుంటే ఎనీ 4 వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. గుర్తుపెట్టుకోండి అన్న, 3 వెక్టార్స్, ఓకే, 4 వెక్టార్స్. 3 వెక్టార్స్ అయితేనేమో ఇండిపెండెంట్ అవుతాయి, ఓకే, 4 వెక్టార్స్ అయితేనేమో లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. అయితే మనకి ఇక్కడ 3 వెక్టార్స్ ఇస్తున్నాడు అన్న. ఓకే, 3 వెక్టార్స్ A ఈజ్ ఈక్వల్స్ టు A1I ప్లస్ A2J ప్లస్ A3K. ఇంకొకటి B ఈజ్ ఈక్వల్స్ టు B1I ప్లస్ B2J ప్లస్ B3K. నెక్స్ట్ C ఈజ్ ఈక్వల్స్ టు C1I ప్లస్ C2J ప్లస్ C3K ఆర్ లీనియర్లీ డిపెండెంట్. LD లీనియర్లీ డిపెండెంట్ అవ్వాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇగో ఇట్లా మాడ్యులస్లో కోఎఫిషియంట్ ఫ్రమ్ ద ఫస్ట్ A1 A2 A3, కోఎఫిషియంట్స్ ఫ్రమ్ ద సెకండ్
b1, b2, b3. Coefficients from the third c1, c2, c3 is equal to 0 అప్పుడే అవి లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. ఓకే, ఇలా 3 వెక్టార్స్ ఇచ్చి లీనియర్లీ డిపెండెంట్ అని చూపించాలి అంటే మోడ్ పెట్టుకోవాలి. కోఎఫిషియంట్స్ ఫస్ట్ వెక్టార్, సెకండ్ వెక్టార్, థర్డ్ వెక్టార్ ఇందులో రాసేసి = 0తో మనం కంటిన్యూ చేసేయాలి. సో అర్థమైంది కదా, లీనియర్లీ డిపెండెంట్ అంటే det = 0 చేయాలి. అయితే సేమ్ టు సేమ్ if A is equal to A1i plus A2j plus A3k, B is equals to B1i plus B2j plus B3k, C is equal to C1i plus C2j plus C3k అనేవి కోప్లేనార్ అని అడిగితే కూడా, అంటే లీనియర్లీ డిపెండెంట్ అడిగిన, కోప్లేనార్ అడిగిన సేమ్ టు సేమ్ ఫార్ములా. ఓకేనన్నా, లీనియర్లీ డిపెండెంట్ అడిగిన, కోప్లేనార్ అడిగిన ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ పేజ్కి మూవ్ అయిపోతున్నా. ఎవరు వినట్లే అయినా కానీ నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ వైజ్. ఎందుకంటే అప్లోడ్ చేసిన తర్వాత అయినా మీరు వినొచ్చు, కాబట్టి ఈ వీడియో వినేటప్పుడు చాలా కేర్ఫుల్గా కాన్సెప్ట్ వైజ్గా మీరు నేర్చుకోండి. ఓకేనన్నా, సరే నెక్స్ట్ కాన్సెప్ట్గా పోతున్నా. అంటే ఇది మనకి సెక్షన్ ఫార్ములా లాగా ఉంటుంది 10th క్లాస్లో. ఇఫ్ A, B ఆర్ పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ద పాయింట్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి A, B. ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ద పాయింట్ P విచ్ డివైడ్స్ AB in the ratio m/n. రేషియోని m/n ఇచ్చిండు. ఇప్పుడు దాని వాల్యూ ఏంటంటే mb ప్లస్ na/m+n. ఏమడుగుతుండో, ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ P which divides AB in the ratio m/n is m into b plus n into a by m+n. అయితే ఇది ఇంటర్నల్లీ అయినట్టు లెక్క. ఓకే, వాళ్ళు స్పెసిఫై చేయరు, కానీ ఇంటర్నల్లీ స్పెసిఫై చేయకపోయినా ప్లస్ వస్తుంది. ఇంటర్నల్లీ అంటే ప్లస్ వస్తుంది, ప్లస్ వచ్చింది అంటే ఇట్లా ప్లస్ వచ్చింది అంటే ఇంటర్నల్లీ లెక్క. సో నెక్స్ట్ది మళ్ళీ అంత మ్యాటర్ రాయట్లే. ఇఫ్ A, B ఆర్ పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ A, B, క్యాపిటల్ A, B, ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ P which divides AB, ఓకే, పొజిషన్ వెక్టార్ ఆఫ్ P which divides AB ఎక్స్టర్నల్లీ, ఇక్కడ ఎక్స్టర్నల్లీ అని స్పెసిఫై చేస్తుండు. ఎందుకంటే పొజిషన్ వెక్టార్ ఇక్కడ మనకి ఎక్స్టర్నల్గా అయితే డివైడ్ చేస్తే ఇన్ ద రేషియో మళ్ళీ m/n ఈజ్ జస్ట్ ఇదే, కానీ ప్లస్ దగ్గర మైనస్ పెట్టుకోవాలి. m into b minus n into a by m-n. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రిక్తోనే మనకి ఇంకొకటి వస్తుంది నాన్న. ఏంటంటే ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్ అంటే గుర్తుపెట్టుకోండి నాన్న, ఉంటాయి. ఎన్ని పాయింట్స్ అంటే 2 పాయింట్స్, x1 y z1, x2 y2 z2 ఇన్ ద రేషియో ఎప్పుడు m/n ఈజ్ మనకి ఇందాకలు వచ్చిందా దీనిలాగానే mx2 ప్లస్ nx1 బై m+n. 10thలో వస్తుంది సెక్షన్ ఫార్ములా. ఆడ 2 వస్తే ఇక్కడ 3 వస్తాయి, ఎందుకంటే x y z వెక్టార్స్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి
my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. అలాగే ఇంకొకటి mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. ఇది స్పెసిఫై చేయకపోయినా కూడా ఇంటర్నల్లీ అన్నట్టే. ఆల్రెడీ ఇందాకలు కూడా చెప్పిన, ఇంటర్నల్లీ అంటే ప్లస్, ప్లస్ అంటే ఇంటర్నల్. ఈసారి ఇంకొకటి కాన్సెప్ట్, నెక్స్ట్ పేజ్కి పోతున్నానన్న, మళ్ళా నేను మొత్తం ఏం రాస్తలేదు. ఈసారి ఎక్స్టర్నల్గా ఉంటే అయితే మ్యాటర్ రీడ్ చేస్తాను. ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఉంటాయి కదా, వాట్ ఆర్ దే? x1 y1 z1. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి x2 y2 z2 ఇన్ ద రేషియో m:n externally. ఓకే, m:n రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే మనకి వచ్చే ఫార్ములా ఈజ్ మైనస్ వస్తుంది, mx2 మైనస్ nx1 బై m మైనస్ n, కామా my2 మైనస్ ny1 బై m మైనస్ n, కామా mz2 మైనస్ nz1 బై m మైనస్ n. ఓకే, ఎక్స్టర్నల్ ఉంటే మైనస్, ఇంటర్నల్ ఉంటే ప్లస్ వస్తుంది. సరే, నెక్స్ట్ ఏదో రేషియో ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. అది ద రేషియో ఇన్ విచ్ xi ప్లస్ yj ప్లస్ zk divides the line segment joining x1i plus y1j plus z1k. ఇదొకటి. ఇంకొకటి x2i ప్లస్ y2j ప్లస్ z2k ఈజ్ రేషియో అడుగుతుండు. ఓకేనా, ఈజ్ x మైనస్ x1 ఈజ్ టు x2 మైనస్ x. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 ఈజ్ టు y2 మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ z1 ఈజ్ టు z2 మైనస్ z. సో ఇప్పుడు మనకి 2 వెక్టార్స్ ఉన్నాయి. ఈ వెక్టార్ వీటిని డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అని ఇస్తే దానికి రేషియో ఫైండ్ చేయాలంటే x మైనస్ x1 ఈజ్ టు x2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 ఈజ్ టు y2 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1 ఈజ్ టు z2 మైనస్ z. ఓకేనా? ఓకే, అలాగే ఇంకొక కాన్సెప్ట్, ఇఫ్ a, b ఆర్ ద పొజిషన్ వెక్టార్స్. వన్ సెకండ్, పొజిషన్ వెక్టార్స్ అంటే స్మాల్ రాయాలి. ఇఫ్ a, b ఆర్ ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ద పాయింట్స్ క్యాపిటల్ A, క్యాపిటల్ B, then the position vector of the midpoint, ఇక్కడ మిడ్ పాయింట్ అనేది వచ్చింది, పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద మిడ్ పాయింట్ AB బార్ ఈక్వల్ టు A ప్లస్ B బై 2. పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద మిడ్ పాయింట్ AB ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B బై 2. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి పోతున్నా, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ వచ్చేసి ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ అంటే కాల్డ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డివైడ్స్ ఈచ్ మీడియన్, దే ఆర్ ఇన్ ద రేషియో, ఈచ్ మీడియన్ దే ఆర్ ఇన్ ద రేషియో 2:1. ఇది గుర్తుపెట్టుకోండి అన్న. ఏంటంటే ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ద మీడియన్స్, దాన్ని సెంట్రాయిడ్ అంటాం. సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో ఈజ్ 2:1.
ఓకే. సరే, ఇప్పుడు 3 వెక్టర్స్ A, B, C are position vectors of the vertices of a triangle ABC. Then the position vector of centroid is equal to A plus B plus C by 3. అంటే ఇందాకలు ఏమొచ్చింది, లాస్ట్ దాంట్లో 2 ఉన్నాయి. పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏబి, దెన్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఏ ప్లస్ బి బై 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 3 ఉన్నాయి. ఏబిసి ఆర్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి, దెన్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. అయితే నన్ను ఇందాక 2:1 రేషియో వచ్చింది కదా, ఇప్పుడు దీనికి లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఇన్ ద రేషియో 3:1 అవుతుంది. రేషియో 3:1. అది ఎట్లా అంటే, లెట్ ఏబిసి బి ఏ ట్రయాంగిల్, D be a point which is not in the plane ABC. The lines joining D, A, B, C with the centroids of triangle ABC and triangle BCD, triangle CDA, triangle DAB respectively are concurrent, and the point of concurrence centroid divides the line segment joining in the ratio 3:1 అంటుండు. ఓకే, 3 పొజిషన్ వెక్టార్స్ ఉంటే 3:1 రేషియో, 2 పొజిషన్ వెక్టార్స్ ఉంటే రేషియో 2:1. సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. సరే, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4. నన్ను ఇవన్నీ ఐపీలో ఏం రావు, ఓకేనా, కానీ చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏ, బి, సి, డి ఆర్ పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ఏ టెట్రాహెడ్రన్. 4 ఉన్నాయి కాబట్టి టెట్రాహెడ్రన్. దెన్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ centroid of tetrahedron is a plus b plus c plus d by 4. Position vector of the centroid of the tetrahedron is a plus b plus c plus d by 4. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రేషియో అడిగితే 4:1. ఇంత హెల్ప్ తీసుకుంటే ఎంత ఈజీగా ఉన్నదో చూడండి అన్న. సరే, ఇంకొక ట్రిక్ వచ్చేసరికి ద యూనిట్ వెక్టార్ bisecting the angle between the vectors. Unit vector bisecting the angle between the vectors a comma b is equal to, ఇట్లా రాస్తుండు, మనం అది రాసిన ఏం కాదు, a ప్లస్ b బై మోడ్ a మోడ్ b. నేనైతే ఈ క్యాప్లు ఏం రాయను, డైరెక్ట్గా ఇట్లనే రాసుకోవచ్చు. 1 సెకండ్, ఏం రాయాలి, a ప్లస్ b బై mod a plus b. ఇది యూనిట్ వెక్టర్ ఆఫ్ 2 వెక్టర్స్ a, b ఉంటే. సరే, ఈ కాన్సెప్ట్ అయిపోయింది. నౌ నెక్స్ట్ కాన్సెప్ట్, ఈసారి ఇన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ స్మాల్ a into OA plus small b into OB plus small c into OC by a plus b plus c. ఓకేనా, ఇన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a ఇంటూ OA, బాగా రాసిన అయిపోయిన ఏం కాదు, ప్లస్ స్మాల్ b ఇంటూ OB ప్లస్ స్మాల్ c ఇంటూ OC బై a ప్లస్ b ప్లస్ c. అయితే ఇక్కడ స్మాల్ a వాల్యూ క్యాపిటల్ BC, స్మాల్ b వాల్యూ క్యాపిటల్ CA, స్మాల్ c వాల్యూ క్యాపిటల్ AB. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి అన్న. సో ఇంకా మనకి కొన్ని ఐపీ రిలేటెడ్ ట్రిక్స్ కూడా వస్తాయి, కాన్సెప్ట్స్ వస్తాయి. అందులో భాగం ఇది, ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ parallel to the vector b
parallel to the vector b and passing through the point a, passing through the point a, small a, passing through the point a is r is equals to a plus tb. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ప్యారలల్ ముందు రాదు, పాసింగ్ త్రూ అంటాడు, దాన్ని ఏ అంటాడు. ఇంకా ప్యారలల్ టు ద ప్యారలల్ టు ద పాయింట్ లేదా ప్యారలల్ టు ద వెక్టర్ బి అంటాడు. అది అడిగినా కూడా సేమ్ టు సేమ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ. జస్ట్ ఏం లేదన్న పాయింట్ అయినా వెక్టర్ అయినా స్మాల్ ఏ స్మాల్ బి అనే రాస్తాం. ఒకటి పాసింగ్ త్రూ అవుతుంది, ఇంకొకటి ప్యారలల్ అవుతుంది. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ టీబీ. ఈసారి ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through 2 points a comma b whose position vectors small a comma small b respectively r is equals to 1 minus t into a plus tb. అంటే నీ దగ్గర ఏమున్నాయి వెక్టార్స్, స్మాల్ ఏ స్మాల్ బి పాసింగ్ త్రూ అవుతున్నాయి. వెక్టార్ ఈక్వేషన్ కావాలి అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ ప్లస్ టీబీ. ఓకే, సో ఇలా అవుతుంది. ఇంకా మనకి 3 వెక్టార్స్ కూడా ఉంటాయి. ఓకేనా, యాక్చువల్గా 3 వెక్టార్స్కి వెక్టార్ ఈక్వేషన్ అయితే ఇక్కడ ప్లేన్ అని అనాలి. ఓకేనా, ప్లేన్ అనాలి. సో వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ 2 ఉంటేనేమో లైను, 3 ఉంటేనేమో ప్లేను. గుర్తుపెట్టుకోండి అన్న. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ అండ్ ప్యారలల్ to the vectors b comma c, okay, is r equal to a plus sb plus tc. అంటే ఒకదానికి పాసింగ్ త్రూ అవుతుంది అండ్ ప్యారలల్ టు ద 2 వెక్టర్స్ b కామా c అయితే వెక్టర్ ఈక్వేషన్ వచ్చేసి r ఈక్వల్స్ టు a ప్లస్ sb ప్లస్ tc. ఓకే, చూడండి, ఐపీఈలో ఉన్నాయే కానీ ఐపీఈలో లేని కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. సో నేను స్లోగా 1 by 1 చెప్తూ ఉన్నానన్న. సో మీరు కూడా మంచి కేర్ఫుల్గా నేర్చుకుంటే మీకు మంచిగా కాన్సెప్ట్ వస్తే మార్క్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్, ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 points ఎట్ ఏ టైం. మనకి పాసింగ్ త్రూ 3 points స్మాల్ ఏ బి సి ఇచ్చేసిండు. ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ ప్లస్ ఎస్బి ప్లస్ టీసీ. ఇందులో ఇంకేం ప్యారలల్ ఏం లేదు, డైరెక్ట్ అటాక్. పాసింగ్ త్రూ 3 points a comma b comma c, r is equal to 1 minus s minus t into a plus sb plus tc. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 2 points a comma b and parallel to the vector c. థర్డ్ వన్కి ప్యారలల్ అవుతుంది. ఈజ్ వెక్టర్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ ఇంటూ ఏ ప్లస్ ఎస్బి ప్లస్ టీసీ. 2 వెక్టార్స్ పాసింగ్ త్రూ అవుతున్నాయి, అనదర్ వెక్టార్కి ప్యారలల్ అయితే వెక్టర్ ఈక్వేషన్ వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎస్ ఇంటూ ఏ ప్లస్ ఎస్బి ప్లస్ టీసీ. ఓకే, సో ఇక్కడి వరకు మనకి వెక్టర్ ఈక్వేషన్స్ ఎట్లా ఫైండ్ చేయాలి అనేది వచ్చింది. సరే, మనం నెక్స్ట్
కాన్సెప్ట్ పోతే ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x1 y1 z1 and parallel to the vector b, bని l m n అంటాడు. ఈ l m n అనేవి డైరెక్షన్ కోసైన్స్. ఓకే, మనకి మ్యాథ్స్ 1B ఫస్ట్ ఇయర్లో డైరెక్షన్ కోసైన్స్ డైరెక్షన్ రేషియోస్లో కూడా ఇట్లా వస్తుంది. l m n ఈజ్, ఇప్పుడు మనకి వెక్టర్ ఈక్వేషన్ కావాలంటే x మైనస్ x1 బై l ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై m ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1 బై n ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ t రాసేసి వదిలేయాలి. ఓకే, సో ఇంకొకటి కాన్సెప్ట్ వచ్చేసి ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ పాయింట్, మళ్ళీ సేమ్ passing through point A is equal to x1 y1 z1 and having direction ratios. ఇందాకలేమో డైరెక్షన్ కోసైన్స్ అన్నాడు. ప్యారలల్ టు వెక్టార్ బి, ఈ ప్యారలల్ టు వెక్టార్ బినే l m n అనే అది డైరెక్షన్ కోసైన్ లాగా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ ఇండివిజువల్గా l m n ఈజ్ జస్ట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు t ఒకటి తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, x మైనస్ x1 బై l ఈక్వల్ టు y మైనస్ y1 బై m ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ z1 బై n. ఇది డైరెక్షన్ రేషియో వాల్యూ ఇచ్చినప్పుడు. సరే, నెక్స్ట్ దానికి పోతున్నాను నేను. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈసారి ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. 2 పాయింట్స్ ఉంటాయి ఈసారి. ఏ x1 y1 z1, b x2 y2 z2 పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అయితే ఇప్పుడు మనకి వెక్టర్ ఈక్వేషన్ కావాలి. x మైనస్ x1 by x2 minus x1 is equals to y minus y1 by y2 minus y1 equal to z minus z1 by z2 minus z1 is equal to t పెట్టుకోవాలి. ఇది మనకు ఈ వెక్టార్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఉంటాయి. x మైనస్ x1 బై x2 మైనస్ x1 is equal to y minus y1 by y2 minus y1 is equal to z minus z1 by z2 minus z1 is equal to t కంపల్సరీగా రాసుకోవాలి. ఓకేనా? సరే, ఇంకొకటి కాన్సెప్ట్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ బైసెక్టార్ ఆఫ్ ద ఇంటర్నల్ bisector of the angle bisector of the angle between the vectors b comma c and passing through one more point a is r equal to a plus t into b plus c. ఇక్కడ ఏమంటుండమ్మా, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ internal bisector of the angle between two vectors b comma c and passing through the point a is r is equal to a plus t into b plus c. ఇట్లా కూడా అడుగుతాడు. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ b comma c and parallel to vectors b comma c and passing through a అడిగినా కూడా r is equal to a plus t into b plus c అని కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి యాంగిల్ గురించి అడిగిండు కాబట్టి మనం ఇదే యూజ్ చేసుకుందాం. ఓకే, ఇంకొకటి ఇది చూద్దాం. ఏ ప్లస్ ఎస్బి ప్లస్ టీసీ అయిపోయిందో లేదో. ఏ ప్లస్ టీబీ అయిపోయింది. ఏ ప్లస్ ఎస్బి ప్లస్ టీసీ. ఓకే, సో మనకి మ్యాక్సిమం కాన్సెప్ట్స్ టిప్స్ అయితే అయిపోయినాయి.
ఇంకా కొన్ని ఏమైనా ఉన్నట్టున్నాయి చూద్దాం. ఈసారి ఏమంటుండంటే ఏ ఈక్వల్ టు x1 y1 z1 b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కొన్ని వచ్చినాయమ్మా x1 y1 z2 c ఈజ్ ఈక్వల్స్ టు x1 y2 z1. పాయింట్స్ జర జాగ్రత్తగా చూసుకోండి. A is x1 y1 z1, B is x1 y1 z2, C is x1 y2 z1 are the vertices of a triangle, are the vertices of a triangle. Then circumcenter అడుగుతున్నాడు నన్ను. 1bలో స్ట్రైట్ లైన్లో వస్తుంది. సర్కంసెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ట్రిక్ అనమాట, డైరెక్ట్ అటాక్ సబ్స్టిట్యూట్ వేసుకోవచ్చు. x1 y1 ప్లస్ y2 బై 2 z1 ప్లస్ z2 బై 2. ఓకే, గివే 3 పాయింట్స్ ఉంటే సర్కంసెంటర్కి ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇంకా కొంచెం ఏమన్నా చేంజ్ అవుతుందా? యా, పాయింట్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. సో నౌ ఐ ఆమ్ మూవింగ్ టు వన్ మోర్. మళ్ళీ రాసుకోవాలన్న పాయింట్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి, ఇఫ్ ఏ ఈజ్ x1 y1 z1, b ఈజ్ ఈక్వల్ టు x1 y1 z2, c ఈజ్ ఈక్వల్స్ టు x2 y1 z1 ఆర్ ద వర్టిసెస్ అన్న పాయింట్స్ అన్న ఒకటే ఆఫ్ ఏ ట్రయాంగిల్, దెన్ సర్కంసెంటర్. అయితే లాస్ట్ పాయింట్ థర్డ్ వన్ది చేంజ్ ఉన్నది. సో సర్కంసెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 బై 2 y1 z1 ప్లస్ z2 బై 2. సో ఇలా ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మంచిగా నేర్చుకోండి. ఓకే, సో వన్ మోర్, మళ్ళీ పాయింట్స్ చేంజ్ అవుతున్నాయి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు x1 y1 z1, b ఈజ్ ఈక్వల్ టు x1 y2 z1, c ఈజ్ ఈక్వల్స్ టు x2 y1 z1 ఆర్ ద vertices ఆఫ్ ఏ ట్రయాంగిల్. పాయింట్స్ చేంజ్ అవుతున్నాయన్నా జర కొంచెం కేర్ఫుల్గా రీడ్ చేయండి. దెన్ సర్కంసెంటర్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 z1. సో చిన్న చిన్న పాయింట్స్ ఏబిసిలోనే ఏ అయితే ఫిక్స్ ఉన్నది రెండిట్లోనూ, బి అనేది సి అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నాయి. సో ఇలా చేంజ్ అవుతున్నప్పుడు మనమే కొంచెం వాటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకొని అవి మనం యూజ్ చేస్తే ఇంకా మంచి మార్క్స్ వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఉన్న ఇంతటితో ఎక్కువగా కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసిన. ఓకే, ఇంకా ఏమైనా వేరే దాంట్లో ఉన్నాయేమో చెక్ చేస్తున్నా. సో వినండి నన్న. మీరు ఇప్పుడు వినలేకపోయినా నైట్ నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే, సో నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం మీకు అప్లోడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు నెక్స్ట్ ఫ్రీ టైంలో మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసుకోండి, ఇవి వినండి. ఓకే, వింటే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇంకొకటి కొలీనియారిటీ ఆఫ్ 3 పాయింట్స్ అంటాడు. ఓకే, ఇంకొక బుక్లో ఇప్పుడు మనం డిస్కస్ చేయలేదు, ఇంకొక బుక్లో వెతికితే దొరుకుతుంది. సో కొలీనియారిటీ ఆఫ్ 3 పాయింట్స్, 3 పాయింట్స్ కొలీనియర్ అవ్వాలి అంటే
అయితే ఇప్పుడు ఇందులో స్మాల్ ఏ వాల్యూ a1i ప్లస్ a2j ప్లస్ a3k ఉంటుంది. స్మాల్ b వాల్యూ b1i ప్లస్ b2j ప్లస్ b3k ఉంటుంది. దెన్ ద ప్రాపర్టీ ఆఫ్ ప్యారలల్ వెక్టార్ కొలీనియర్ అవ్వాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ సింపుల్గా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. ఇక్కడ వేరే ఉన్నాయి కదా, సరే ఒక్క నిమిషం. అట్లా వెక్టార్స్ కన్సిడరేషన్లోనే మనకి వస్తుంది. ఇక్కడ మనకి సింపుల్గా ఈ వెక్టార్కి రిలేటెడ్ a1/b1 ఈజ్ ఈక్వల్స్ టు a2/b2 ఈజ్ ఈక్వల్ టు a3/b3. అంటే జస్ట్ ఐ కోఎఫిషియెంట్స్ని డివైడ్ చేసేస్తున్నామమ్మా. a1/b1 ఈజ్ ఈక్వల్ టు a2/b2 ఈజ్ ఈక్వల్ టు a3/b3. ఇట్లా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీ అయిపోతుంది. సో మ్యాక్సిమం ట్రిక్స్, కోర్ కాన్సెప్ట్ కవర్ చేసిన, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ రిలేటెడ్. ఓకే, ఇంకా మిగిలిన ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ రిలేటెడ్ చాప్టరు టుమారో ఐ విల్ డిస్కస్ ఇన్ ద న్యూ వీడియో, న్యూ కాన్సెప్ట్. సో ఆల్రెడీ 1.5 hours అయిపోయింది అన్న. సో మ్యాక్సిమం వినండి, విని ప్రాక్టీస్ చేసుకోండి. మంచి కాన్సెప్ట్తో క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతాయి. నాకు తెలిసి కాన్సెప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దొరికే ఛానల్స్ చాలా తక్కువ, రేర్గా ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 2-3 క్వశ్చన్లు, 4-5 క్వశ్చన్లు ట్రిక్స్తో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేసేవి తక్కువ ఉన్నాయి. బట్ నాకు అనిపించి పిల్లలకి హెల్ప్ అవుతుందని నేనైతే మట్టుకి ఇట్లా వీడియో చేద్దామని ఫిక్స్ అయినానన్నా. సో వినండి, విని ప్రాక్టీస్ చేసుకోండి. రోజుకు ఒక చాప్టర్ అన్నా కాన్సెప్ట్స్ నేర్చుకొని దాని మీద మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి నేర్చేసుకోండి. ఓకే, సో జాయ్ ఆఫ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అండ్ హెల్పింగ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. సో మనమే నేర్చుకునేది కాక మన దోస్తులతో కూడా, నేస్తాలతో నేర్పించుకుంటే మనం కూడా హెల్ప్ చేసిన ఫీలింగ్, మనకు కూడా హ్యాపీగా ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో ఆ హ్యాపీ ఫీలింగ్ అనేది మనకి చాలా 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 కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా, అట్లా ఉంటుంది. సో దేవుడైతే మనం హెల్ప్ చేసినప్పుడు మనకి ఇచ్చే ఇంపార్టెన్స్ అయితే దేవుడు ఇస్తాడు. మనం చేసింది ఎక్కడికి పోదు నాన్న, ఎక్కడికి పోదు. మనకి మంచిగా వస్తుంది, రిటర్న్స్ వస్తుంది. ఒక సినిమాలో ఎవరు అన్నట్టు తిరిగి వచ్చేస్తుంది అంటాడు. ఏమవుతుంది, తిరిగి వచ్చేస్తుంది అంటాడు కదా. అట్లనే మనం చేసిన హెల్ప్ మనకి రిటర్న్స్ వచ్చేస్తుంది. అదే స్పీడ్లో భగవంతుడు ఇస్తాడు. కాబట్టి స్టడీ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అవర్ లైఫ్ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ ఇన్ యువర్ లైఫ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ కదా. ఆ ఫ్రెండ్ నేను అవ్వాలనుకుంటున్నా మీ అందరికీ. ఎందుకు అంటే మీకు సరైన టైంలో సరైన విధంగా హెల్ప్ చేసే ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, రియల్ ఫ్రెండ్ అండ్ రేర్ ఫ్రెండ్ నేనే అవ్వాలని త్రూ నా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు చేస్తున్న నా వంతు చిన్న ప్రయత్నం. నేర్చుకోండి, నేర్పించండి. ఓకే, సో కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే పైసల గురించి కాదు నాన్న, నేనేమి ఎటువంటి రూపాయి అడగను, ఫ్రీగానే సర్వ్ చేస్తాను. ఈ వీడియో మీరు వేరే పిల్లలకి, మీ దోస్తులకి షేర్ చేసి వాళ్ళు కూడా నేర్పించే విధంగా ప్రయత్నం చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో చాప్టర్ వైజ్గా ప్లేలిస్ట్లు ఉన్నాయి. ప్లేలిస్ట్ అంటే ఒక ఫోల్డర్ లెక్క. ఆ ఫోల్డర్లో ఉన్న వీడియోలు ఒక్కొక్కటి ఇంతకుముందు సింగిల్ వీడియో చేసేవాడిని. ఇప్పుడు లైవ్ ద్వారాగా కాన్సెప్ట్ ఎన్ని గంటలైనా, లేదు ప్రాబ్లమ్స్ నాన్ స్టాప్ ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఈ ఎంసెట్ ఈ 40 days టైంలో డైలీ ఒక్కొక్క చాప్టర్కి రిలేటెడ్ నాకు సాధ్యమైనంత వరకు మీకు హెల్ప్ చేయాలని వీడియోలో కాన్సెప్ట్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానన్న. ఓకే, సో వాటిని మీరు ఫాలో చేసేలాగా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ చాప్టర్
లో కలుద్దాము. సో సైన్ అప్ చేసే టైం అయింది. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్. టేక్ కేర్. బాయ్ బాయ్.